ఈరోజు మనం గెద్దులు ప్రాంతం ప్రకాశం జిల్లాలోని గెద్దలూరులో ఉన్నాం. మార్నింగ్ మనం ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చామండి. అయితే ఇక్కడ వెరైటీగా మరమరాలతో టిఫిన్ అండి. చట్నీ, పల్లీల చట్నీ, ఆలుగడ్డ తోని కర్రీ ఉంటుంది. దాన్ని ఒగ్గాని అంటారు. ఇది మన ఇడ్లీలో వేసుకోవచ్చు, తినొచ్చు. ఇడ్లీ తర్వాత అట్టుతో తినొచ్చు, ఉల్లిపాయ పెసరట్టుతో కూడా తినొచ్చు. ఒగ్గాని అని పేరు. మరమరాలతో చేస్తున్నారు. అది మనకి అంటే తాలింపు వేస్తారు, నూనె వేసి తాలింపులు వేసి ఎల్లుల్లిపాయలు వేసి మళ్ళీ కరివేపాకు వేసి చేస్తున్నారు. రుచిగా ఉంది. ఒకసారి మీరు ఈ విజువల్స్లో చూడండి. ఒగ్గాని అంటారు. ఇది ఓన్లీ ప్రకాశం జిల్లా రాయలసీమ ఏ ప్రాంతంలోనే ఇది ఎక్కువగా టిఫిన్ చేసే ముందు తింటారంట. బాగుంటుంది మరమరాలతో ఒగ్గాని. ఒకసారి చూడండి. చట్నీ ఏవా? చట్నీ ఏవా? మనం ఇప్పుడు ఒగ్గాని తినడానికి హోటల్కి వచ్చాం. అవి చట్నీ వేశారు. మరమరాలతో తయారు చేసిన ఒగ్గాని అంటారు. అవి ఉంది. ఒకసారి తిని చూద్దాం మనం. రుచిగా ఉందండి, బాగానే ఉంది. మేము ఫ్రెండ్స్ వచ్చాం. చూడండి, నేను అన్న కూడా తింటాను. వెరైటీగా అంటే మనకి ఈ ప్రాంతం వంటకాలు తెలవదు కాబట్టి మనకి ఏ విధంగా ఉండదో రుచి కొత్తగా ఉంది. అందుకోసం మరమరాలతో చేసిన మసాలాతో అన్నట్టు తాలింపు చేసి పెట్టారు. ఆలుగడ్డ చట్నీ మరియు పల్లీల చట్నీ వేశారు. దాంతోపాటుగా మనకు కావాల్సిన ఇడ్లీ కానీ పెసరట్టు కానీ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ కర్రీ ఇస్తారు, సాంబార్ ఇస్తారు, ఎల్లుల్లిపాయలు ఇస్తారు, ఉల్లిపాయలు ఇస్తారు, నిమ్మకాయ ఇస్తారు. మనం తినచ్చు. ఇక్కడైతే వాటిలో ఖాళీ లేదండి, బాగా బిజీగా ఉంది. మనకి ఈ ప్రాంతంలో ఉన్న రుచికరమైన వంటకాలలో ఇది ఒకటి అంట. టిఫిన్ చేసే ముందు ఒగ్గాని అంటారు. మరమరాలతో తయారు చేసింది. చాలా బాగుంది. ఒకసారి ఆస్వాదించండి మీరు కూడా వెళ్తే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అదేంటది మొత్తం 3 దోశ అయినా 3